ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయాన్ని ఈ రోజున ప్రభు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కొన్నిసార్లు నీ పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా భయంకరంగా మారుతున్నప్పుడు కొన్నిసార్లు విశ్వాసంలో ఆగిపోతున్నావు, నమ్మికను కోల్పోతున్నావు, మందిరాన్ని విడిచిపెడుతున్నావు, ప్రార్థించడం మానేస్తున్నావు, సేవకులతో సహవాసాన్ని విడిచిపెడుతున్నావు. అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం, ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక నుంచుము. ఎప్పుడు కూడా నీ విశ్వాసాన్ని నమ్మికను వదిలిపెట్టొద్దు. ఎడతెగక ఎప్పుడు కూడా దేవుని యందు నమ్మిక నుంచు. నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, తప్పక నా జీవితంలో నా పరిస్థితులన్నీ మారబోతున్నాయి, గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నానని స్థిరమైన విశ్వాసాన్ని నువ్వు కలిగిండు, బలమైనటువంటి నమ్మికను కలిగిండు. నీ త్రాగుబోతు భర్తను చూసినప్పుడు నీకు అనిపిస్తుంది ఇక నా భర్త మారల్లే అని చెప్పేసి నమ్మికను వదిలిపెడుతున్నావు. ఇంకా నా పిల్లల జీవితాలు వివాహాలు జరగవులే, ఇక నా పిల్లల భవిష్యత్తులు మారవులే అని చెప్పేసి కొన్నిసార్లు పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు భయపడి కలవరపడి ఇక ఎంత ప్రార్థించినా అంతే, ఎంత విశ్వాసం ఉంచినా అంతే అని చెప్పేసి సన్నగిల్లిపోతున్నావు. కానీ దేవుని వాక్యం ఈరోజు నేరుగా సూటిగా నీతో మాట్లాడుతుంది. నమ్మికను వదిలిపెట్టకు. నీ నమ్మికను దేవుడు ఘనపరిచి గొప్ప బహుమానం నీకు ఇవ్వబోతున్నాడు. విశ్వాసంలో సన్నగిల్లకు. నీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచి నువ్వు ఊహించిన దానికంటే అధికమైన కార్యాలు ఇక జరగబోతున్నాయి. మీరు నమ్ముతున్నారా? ఈ నెలల్లోనే, ఈ సంవత్సరంలోనే మీ కుటుంబాలలో గొప్ప అద్భుతాలని, ఆశీర్వాదాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. మోకరించు, ఇంకా ఎక్కువగా ప్రార్థించు, ఇంకా ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువు. ఎందుకు అద్భుతం జరగట్లేదు, ఎందుకు ఈ పరిస్థితి మారట్లేదు, ఎందుకు నా జీవితంలో ఈ కార్యం జరగట్లేదు అని చెప్పేసి ఇంకా అధికంగా దేవుని పాదాల దగ్గర పోరాడు. ఇంకా అధికంగా దేవునితో సహవాసం చేయి. ఇంకా సేవకులతో అధికంగా ప్రార్థన చేయించుకుంటూ ఉండు. దేవుని స్తుతిస్తుండు, ఆరాధిస్తూ ఉండు. తప్పక నీ పరిస్థితులన్నీ కూడా మారబోతున్నాయి. గొప్ప దీవెన, గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. నమ్మికను వదిలిపెట్టకండి, విశ్వాసాన్ని వదిలిపెట్టకండి. చివరి వరకు కూడా నమ్మికను కొనసాగించండి, విశ్వాసాన్ని కొనసాగించండి. నీ విశ్వాసాన్ని ప్రభు ఘనపరిచి గొప్ప అద్భుతాన్ని జీవితంలో ప్రభు జరిగించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందామా? యేసుక్రీస్తు ప్రభా మీకు వందనములు. ఎంతమంది బిడ్డలైతే ప్రభా విశ్వాసంలో బలహీనమైపోతున్నారో, రోజు రోజుకి కూడా వారి యొక్క పరిస్థితులు భయంకరంగా మారుతుండడం చేత వారి వ్యాధి నుంచి వారి విడుదల పొందుకోకుండా అదే రీతిగా ప్రభా నొప్పిని, బాధను అనుభవిస్తుండడం ద్వారా కొంతమంది విశ్వాసంలో బలహీనమైపోయి నమ్మికను వదిలిపెట్టేసి మందిరానికి దూరం అయిపోయిన వారు ఎంతమంది అయితే ఉన్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతములు జరిగించండి. తిరిగి మరలా వాళ్ళ విశ్వాసాన్ని బలపరచండి, వారి నమ్మికను స్థిరపరచండి ప్రభా. సాతాను వాళ్ళని ఎట్టి విధంగా గలిబిలి చేయకోకుండా వారి చుట్టూ మీ కంచెను వేయండి అయ్యా. చివరి వరకు వారిని మీరు కాపాడండి. యేసు నామములో వారి పరిస్థితులన్నీ కూడా తారుమారవునుగా కానీ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాలమే నీ బిడ్డలకు ప్రభా ఈ మాటలు వినబడుతుండగా ప్రభా ఈ రోజునే వారి పరిస్థితుల్లో మార్పు కలుగునుగాక. వారు మంచి వార్తలు వినుదురుగాక. వారి స్థితిగతులు మార్చబడునుగాక. వివాహాలు జరగకుండా ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వివాహములు జరుగునుగాక. విడిపోతున్న కుటుంబములు కట్టబడునుగాక. ఈరోజు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న వారికి జయము కలుగునుగాక. ఈరోజు వారు చేస్తున్న ప్రతి పనులలో, ప్రతి వ్యాపారంలో గొప్ప రాబడి, గొప్ప అభివృద్ధి, గొప్ప ఆశీర్వాదం వారు చూచినట్లుగా బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృప చూపించి కాపాడి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అంతా కూడా ఎక్కువగా ప్రార్థించండి, ఎక్కువగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండండి. ప్రభు మిమ్మల్ని నడిపించి దీవించునుగాక. ఇంకొక విషయం, 5 రోజుల పరిశుద్ధాత్మ అభిషేక కూడికలు జరగబోతున్నాయి. మే నెల 15, 16, 17, 18, 19 ఈ 5 రోజులు క్యాంప్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఒక ఫంక్షన్ హాల్లో, భువనా గడిచిన ఫంక్షన్ హాల్లో జరగబోతున్నాయి. మీ పేర్లను మాకు ఫోన్ చేసి నమోదు చేయించుకునండి. 5 రోజులు కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుభవించడానికి, అభిషేక దుప్పటి కింద సంతోషించడానికి, మేడగది అనుభవంలోనికి వెళ్ళడానికి, అన్య భాషల వరము, పరిశుద్ధాత్మ యొక్క వరములను పొందుకోవడానికి, ఆత్మీయతలు ఎంతగానో బలపరచబడటానికి ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేసిన మీ సదస్సులను ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా తప్పక పాల్గొనండి. ఏ ప్రాంతాల నుంచి వచ్చినా కూడా మీకు భోజనము, పడుకోవడానికి వసతి అన్నీ కూడా ఏర్పాట్లు మేము చూసుకుంటాం. కాబట్టి అన్నీ కూడా ఉచితం. తప్పనిసరిగా మీరు పాల్గొనండి. మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.